బాధలు నిలువునా కాల్చేస్తున్నాయి. వేసిన పంటలు కూడా పశువుల మేతగా మారి ఆత్మహత్యలకు ఉసుగొల్పుతున్నాయి. ఎండిన పంటలు రైతన్నకు దిక్కుతోచని స్థితిలో పడేసి బలవన్మరణాలకు దారితీస్తున్నాయి. బోరుబావుల్లో నీరు లేక కళ్ల ముందే పంటలు ఎండిపోవడంతో ఏమి చేయాలో తోచని స్థితిలో పడ్డ నిజాంపేట రైతన్నలపై టీ ఛానల్ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా నిజాంపేట మండల రైతులు సాగునీరు లేక తల్లడిల్లుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోయి వ్యవసాయ బావుల్లో చుక్క నీరు లేక తలలు పట్టుకున్నారు. సెప్టెంబర్ నెలలో కురిసిన వానలతో పంటలు పండించుకోవచ్చనే ధీమాతో సాగు చేసిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వర్షానికి భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశపడ్డ రైతులకు అడియాశలే మిగిలాయి. ఇప్పటిలాగే నారుమల్లు ఎండిపోయి మళ్లీ అప్పులే మిగిలాయి. వర్షాకాలంలో కురిసిన వానలు రైతన్నలో ఆశలు చిగురింపచేశాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం అన్నదాతలో ఆనందాన్ని పెంచింది. వర్షపు నీరుతో నిండిన చెరువులు, కుంటలపై భరోసాతో ఉన్న పొలంతో పాటు కౌలుకు తీసుకుని మరీ సాగు చేశారు. కానీ ఎప్పటిలాగే అన్నదాత నిలువుగా మునిగిపోయాడు. కళ్ల ముందే వేసిన పంట నీరు లేక ఎండిపోవడంతో రైతుకు అరణ్య రోదమే మిగిలింది. నిజాంపేటలో దాదాపు 40 మంది రైతులు సుమారు 120 ఎకరాల్లో పంట సాగు చేయగా పూర్తిగా ఎండిపోయింది. వేసవికాలం రాకముందే బోరుబావుల్లోంచి నీరు రాకపోవడంతో అన్నదాతకు ఆత్మహత్యే శరణ్యమైంది. గత నెలలో నిజాంపేట మండలం కల్వకుంటలో బోరుబావుల్లోంచి నీరు రాక వేసిన పంట ఎండిపోవడంతో అప్పులు తీర్చే దారి లేక మరణశయ్యకు ఒదిగాడు కుమ్మరి నరసింహులు. దీంతో తమకు కూడా అదే దారి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వేసిన పంట పశువుల మేతగా మారిందని, తమకు బలవన్మరణమే గతి అని కన్నీరు మున్నీరవుతున్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ అమలు చేసినా తమ పరిస్థితి బాగుపడేదని, ప్రభుత్వం తమ కోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. స్వరాష్ట్రంలోనైనా తమ బతుకులు మారాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. నేను ఒక 3 ఎకరాలు పొలం వేసిన. 3 ఎకరాలకు ఇంచుమించు 1,50,000 దాకా అయినాయి. 2 బోర్లు వేసిన, కంప్లీట్ ఫెయిల్ అయినాయి. ఇప్పటికి కూడా ఒక చిటికెనెలతో వస్తుంది బోరు. కంప్లీట్ వారి మాత్రం కంప్లీట్ ఎండిపోయింది. దీనికి గవర్నమెంట్ ఏమైనా సహకరించి టీఆర్ఎస్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా నేను ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా మాకు ఒక జానెట్ జాగ పోకుండా కూడా మక్క వరి 2 కలిపి వేస్తే ఇప్పటి వరకు 2 నెలలన్నా కాలేదు. కాలం అయ్యి 2 నెలలన్నా కాలేదు. 2 నెలల లోపలే బోల్డ్ ఎత్తిపోతాయని కలలో కూడా మేము ఊహించలేదు. కలలో కూడా ఇంత కాలం అవుతుందని ఊహించలేదు. కలలో కూడా ఇంత జల్దీ నష్టపోతామని కూడా అనుకోలేదు. ఒకటి తెచ్చిన పెట్టుబడులు చాలా లాస్ అయ్యాం మేము. ఇప్పటికీ మొన్న ప్రెసెంట్లీ ఇప్పుడు మా కోడలు పెళ్లి ఉందని పెళ్లి కోసం అని సెట్ దగ్గర అప్పు తీసుకో పంట చూపించి అప్పు తెస్తున్నాము. ఇప్పుడు వచ్చి సెట్ పంటను చూసి పైసలు కట్టరా అని చెప్పేసి మమ్మల్ని అడగడం మొదలు పెట్టాడు. ఏ విధంగా మేము పైసలు కట్టలేకపోతున్నాము. వచ్చే మాకు ఎలాంటి సబ్సిడీలు కానీ గవర్నమెంట్ ఆదుకునే స్థితిలో కానీ లేదు మాకు.